కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్న సందర్భంగా దివ్యాంగులకు 2 మార్లు పింఛన్ ఇవ్వడంతో ఎలా బతుకుతారని దివ్యాంగుల సంక్షేమ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు భిక్షపతి యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగులు మహాధర్నాను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల ప్రకారంగా 6,000 పెంచిన పింఛన్ను ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని భిక్షపతి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఇచ్చిన ఉచిత ప్రయాణం ప్రకారంగా దివ్యాంగులకు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులు 2016 యాక్ట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో 5% ఉద్యోగాలను కల్పించాలని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను దివ్యాంగులకు కేటాయించి 1వ తేదీ నుండి 5వ తేదీ లోపల పెంచిన పింఛన్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున దివ్యాంగులు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎన్ని రోజుల నుంచి పోరాడుతున్నాము, మేము ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్తున్నాం. గత ప్రభుత్వంలో కూడా మేము ఉన్న నాయకులతోటి కలిసి మాట్లాడి అన్ని వర్క్ చేయించుకున్నాం. ఈసారి ఇప్పుడు ఏంటి అంటే మాకు సకాలంలో పింఛన్ రావడం లేదు కాబట్టి మాకు ఆ పింఛన్ మీద ప్రతి ఒక్కరు ఆధారపడి ఉన్నారు. మాకు ఆ 2 నెలల పింఛన్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. మొన్న కూడా 3వ తారీఖు ఇచ్చారు. ఇప్పుడు ఏప్రిల్ పింఛని మొన్న ఇచ్చారు, జూన్ పింఛని జూలైలో ఇచ్చారు. కాబట్టి మాకు ఆ పింఛన్ ఒకటి కూడా మాకు సకాలంలో ఇవ్వాలి. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మాకు బ్యాంకులలో క్రెడిట్ అవుతట్టు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాము. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్లు మాకు ఇస్తా అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదండి. డబుల్ బెడ్రూమ్లు 5% ఇస్తా అని చెప్పారు. డబుల్ బెడ్రూమ్లు కూడా మాకు అమలు చేయాలని చెప్పేసి కోరుచున్నామండి.